వైసీపీపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టుల పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలియజేశారు. అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులను కూడా పరుగులు పెట్టిస్తున్నామని కోటంరెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 26 నెలల్లో జరుగుతున్న టెండర్లు పిలిచిన అతి త్వరలో టెండర్లు పిలవబోతున్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 857 కోట్ల రూపాయలు. 857 కోట్ల రూపాయలతో గత 26 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ శాఖల కింద అభివృద్ధి పనులు జరిగాయి. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని టెండర్లు పిలిచారు, మరికొన్ని అతి త్వరలో టెండర్లు పిలవబోతున్నారు. ఈ యొక్క అభివృద్ధి పనుల జాతరలో భాగంగా 17 కోట్ల రూపాయల వ్యయంతో, అక్షరాల 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 పనులు, 168 అభివృద్ధి పనులు పూర్తి చేసి ఈ నెల 10వ తారీఖున ఉదయం 9 గంటలకి ప్రజలకి అంకితమిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రతిసారి కూడా శంకుస్థాపన చేసిన రోజే ప్రారంభోత్సవ తేదీ చెప్పడం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం